తాడేపూడి నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్కు ముఖ్య అతిథి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చికటమిల్లి మంగరాజు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మేలో తాడేపూడి పట్టణంలో జరిగే సమావేశంలో ముఖ్య అతిథులుగా మందా కృష్ణమాదిగ, ఐఏఎస్ విజయ్ కుమార్, మాజీ ఎంపీ హర్ష్ కుమార్, ఐపీఎస్ సునీల్ కుమార్, జడా శ్రవణ్ కుమార్ మొదలైన దళిత నాయకులు పాల్గొనబోతున్నారని మంగరాజు తెలిపారు. ఈ సభ మరియు శాంతి ర్యాలీ తేదీ త్వరలో ప్రకటిస్తామని బిషప్ జీజే జ్యోతి ఆనంద్ తెలిపారు. యూపీఏ నాయకులు రెవరెండ్ శామ్యూల్ పాల్, నాగేశ్వరరావు, కృపావరం, బెన్నీపాల్, విల్సన్, రాజ్పాల్, రమేష్, ఐజాక్ రాజు, దిలీప్ కుమార్, డేవిడ్ రాజు, లాజర్, లోదరాన్ సంఘ పెద్దలు డానియల్ రాజు, యోహాన్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం యూపీఏ నాయకులందరూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చికటమిల్లి మంగరాజును ఘనంగా సత్కరించారు. 70 సంవత్సరాలుగా దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాలు కమిషన్లు నియమించడం జరిగింది. సుమారు 12 కమిషన్లు నియమించారు. కానీ ఇంతవరకు కూడా ఆ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వలేదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయం మే 27వ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఉన్నటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారికి నేను, నాతో పాటుగా మందకృష్ణ మాది అన్నగారు, ఇంకొక 5 మంది బృందం కలిసి వెళ్ళి ఆయనకి వింతపత్రం ఇవ్వడం జరిగింది. దళితులు, దళిత క్రైస్తవులు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎప్పుడు కూడా క్రైస్తవ మతం తీసుకున్నా సరే అంటరానితనం అనేది, అస్పృశ్యం అనేది పోలేదు. గ్రామాల్లోకి వెళ్ళి ఈ దళిత క్రైస్తవులు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ చూసి ఆయన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేటట్లు రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో ఇప్పుడు ప్రస్తుత కాలంలో క్రైస్తవ సంఘం మీద జరుగుతున్నటువంటి దాడులను గూర్చి మరి మేమందరం కూడా అనేక విషయాలు చర్చించడం జరిగింది ఇక్కడ. మరి ఈ విషయంలో మరి భారతదేశ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కూడా క్రైస్తవులకు అనుకూలమైన తీర్పు చెప్పాలని, అన్ని విషయాల్లోనూ మాకు సహకరించాలని, మరి ఈ విషయంలో క్రైస్తవుల ద్వారా దేశం ఎన్నో రకాలుగా ఆశీర్వదించబడింది. మరి క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరికైనా మేలు చేశారు కానీ కీడు చేసిన వారు కాదు. సమాజానికి అన్ని విషయాల్లో కూడా ఎంతో దీవెనకరంగా ఉన్నాం.